గాజువాక క్లబ్ లో టీడీపీ నాయకులు అభినందన సభ ముఖ్య అతిథులుగా కూటమి అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు, జనసేన నాయకులు కోన తాతారావు, బీజేపీ నాయకులు కరణం రెడ్డి, నరసింగారావు పాల్గొన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ సైకో పాలనకి స్వస్తి చెప్పారనటానికి పెరిగిన ఓటింగ్ శాతమే నిదర్శనం. పల్ల తన విజయమే లక్ష్యంగా పనిచేసిన కూటమి నేతలకి కృతజ్ఞతలు. పల్ల ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఓటర్లలో చైతన్యం వెల్లువెత్తిందని కూటమి అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు అన్నారు. తనని గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమించిన తెదేపా, భాజపా, జనసేన నేతలు, వీర మహిళలకి, తెలుగు మహిళలు, మహిళా మోర్చా కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు గాజువాక క్లబ్ లో బుధవారం జనసేన పిఎసి సభ్యుడు కోన తాతారావు, భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సుమారు 57 రోజులుగా అలుపెరగకుండా పనిచేసి కూటమి విజయం కోసం పడిన శ్రమకి ఫలితం త్వరలోనే రానుందని చెప్పారు. సంక్షేమం పేరుతో, బటన్ నొక్కుతూ, పనుల పేరుతో సామాన్యుల గొంతు నొక్కిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేక ఓటు వేశారన్నారు. రానున్న ఫలితాల్లో వైసీపీ చాపట్టు చుట్టేస్తుందని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం యువత పడిన తాపత్రయం ఎన్నికల్లో కనిపించిందని తెలిపారు. ఏనాడు లేని విధంగా ఈసారి ప్రతి ఒక్కరిలో కసి కొట్టొచ్చినట్లు కనిపించిందన్నారు. మండుటెండని సైతం లెక్క చేయకుండా క్యూలో నిల్చొని పొద్దుపోయినా సరే ఓటు వేయాలన్న దృఢ సంకల్పం అందరిలో కనిపించిందన్నారు. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో తెనాలిలో జరిగిన ఘటనే రుజువు చేస్తుందన్నారు. ఎన్నికల్లో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు తలెత్తిన వాటిని సరిచేసుకుని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. పాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే అధికారులు వస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఖచ్చితంగా అధికారం వస్తా ఉంటున్నాం. అప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చిన్న చిన్న పొరపాటు కూడా జరిగింది, అది సమన్వయం చేసుకుంటాం. అలాగే మళ్ళీ పొరపాటు జరగకుండా కూడా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రక్రియ ఒక ఎలక్షన్ వచ్చేసరికి ఆ లాస్ట్ 3 రోజుల్లో కొంచెం ఎక్కువ మంది అభిమానులు రావడం, ప్రజల ఆధారాలను చూపించడం, అభివృద్ధి చూపించడం, ఇవన్నీ కూడా కొంచెం ఒక్కోసారి కొంచెం మిస్ అయిపోయాం. మేము వాళ్ళందరికీ కూడా మళ్ళీ పొరపాటు జరగకుండా భవిష్యత్తులో తీసుకుంటామని కూడా తెలియజేసుకున్నాం. అందులో కొంచెం కార్యకర్తలు కొంతమంది యాక్టివ్గా ఉండడం, కొంతమంది అంత ప్రొయాక్టివ్గా ముందుకు వెళ్ళకపోవడం వల్ల కొన్ని లోపాలు జరిగింది. అవన్నీ కూడా ఎవరు అందుగా భావించండి అని చెప్పేసి సందర్భం కూడా కార్యకర్తలు నాయకులందరికీ తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి డిఫెన్స్ కాకుండా ఉంటారని కూడా వారికి మాటిస్తూ మిగతా ఈ 57 రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో మేము ఎలక్షన్ చేయగలిగాం. పండుగ వాతావరణం, ఆ వాతావరణంలో మేము తీసుకెళ్దాం. ఇదే వాతావరణం రేపు అధికారంలో వచ్చే కాదు మనం తీసుకెళ్తాం. ఎందుకంటే ఇక్కడ చాలా ధీమాగా ఉన్నాం. ధీమాగా అంటే ధైర్యంగా ఉన్నాం. ఆ ధైర్యం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని మరి పునర్నిర్మాణం చేసుకోవాలి. అదేవిధంగా ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి కనుక వాళ్ళందరికీ ఒక మంచి ఆలోచన పెట్టి వచ్చాను. వాళ్ళ ఆలోచన గౌరవిస్తూ చంద్రస్థాయి కూడా ప్రతి కార్యకర్త కూడా ఇందులో కష్టపడి రేపు మంచి రిజల్ట్ ఉండబోతుందని నమ్మకంతో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున మా మహిళా సోదర సోదరిమణులకు, మా తెలుగు మహిళలకి, వీర మహిళలకి, బీజేపీ నాయకులకు, అభిమానులకు, మహిళా సోదరిమణులు అందరికీ కూడా అలాగే ప్రత్యేకంగా నేను మీడియా వ్యక్తులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీడియా మిత్రులకు నమస్కారం. అది ఈరోజు ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ముఖ్యంగా గడిచిన 57 రోజులుగా అలుపెరిగినటువంటి పోరాటం చేసి ఎలాగైనా సరే ఉమ్మడి కూటమి అధికారులు తేవాలని ఆర్మిస్లో కష్టపడినటువంటి నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మరి గాజువాక క్లబ్ లో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. నేను ఈ సందర్భంగా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి కోన తాతారావు గారికి, అలాగే కాంగ్రెస్ నరసింహ గారికి, అలాగే స్టేట్ బాడీ మెంబర్స్, అన్ని పార్టీల స్టేట్
కార్పొరేటర్స్ కి, స్టేట్ బాడీ మెంబర్స్ కి, జిల్లా బాడీ మెంబర్స్ కి, వార్డ్ ఇన్ఛార్జ్ సెక్రటరీస్ కి, బూత్ ఇన్ఛార్జెస్ కి, అన్ని పార్టీకి సంబంధించిన అమ్మాయిలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. అందుకే కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారంతోనే ఈరోజు నేను ఇంత కంఫర్ట్ గా కూర్చోగలిగాను. వాళ్ళ ఆరోగ్యం స్పందించారు కనుకనే ఈరోజు నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను. కనుక వారికి నేను ఎప్పుడు కూడా అండదండగా ఉంటాను. ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. అదేవిధంగా రాజధాని అసెంబ్లీ నియోజకవర్గంలో మన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి